అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. మీకు హెల్ప్ అయితది అనుకుంటా. ఈ లాక్స్ అన్నది మీకు మేలే జరుగుతుంది అనుకుంటా. ప్రతి మూమెంట్ గుడక మీకు ఏం మోటివేట్ అవుతారు, వాళ్ళు మంచిగానే థింకింగ్ తెచ్చుకుంటారని నేను ప్రతిది గుడక చూపించాలనుకుంటా. ఇప్పుడైతే మటన్ కర్రీకి నేను మసాలా అన్నది చేసి ఇక ఆ రోజు సండే ఉండే ఇక మా బిడ్డ వాళ్ళ ఇంటికి పోయినాం కదా, ఇక అక్కడనే ఇది తీసింది, అక్కడనే కొంచెం కొంచెం తీసింది అన్నీ మీకు అన్నీ షేర్ చేయాలని చేస్తున్నాము. ఎందుకంటే ప్రతిదీ మూమెంట్ ఉడక చూపించాలి. తెలంగాణ మటను ఇట్లా ఈ రకంగా వండుకోవాలి, ఈ రకంగా తినాలని నేను చెప్తా. ఎందుకంటే ఎట్లా వండుకోవాలి బేజా అవి ఇక మా బిడ్డనైతే మా పెద్ద బిడ్డనైతే తెచ్చింది అవన్నీ. ఇక మా అల్లుడు తెచ్చిండు, తెస్తే ఇక మేము వండాలని ఇక మమ్మీ నువ్వు వండితేనే నాకు టేస్ట్ నోరు మంచిగా వస్తుంది మమ్మీ అని అంటది. ఇక ఆమెకు నాట్లా నేను వండింది ఆమెకు నచ్చుతుంది. ఇక ఏంటంటే కొంచెము సర్దోలే జలుబోలే ఉన్నా కూడక చిన్న ఘాటోలే అట్లా వండుకున్నా కూడక మంచిగానే అనుకో. మసాలా అంటే మసాలా కాదు, కొంచెం మిరియాలు అవి వేసుకొని మంచిగా దంచుకొని మంచి అప్పటికప్పుడు మసాలా వేసుకొని ఇట్లా వండుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉన్నది. ఇక సండే రోజు అది రోజు అయితే మీకు ప్రతిదీ చూపించాలని నేను అనుకుంటా. ఏది కానీ మీకు చేసుకుంటారు కావచ్చు, చేసుకోరు కావచ్చు. బిర్యానీ రైసు ఇక అట్లా బగారా రైస్ అయితే తెలంగాణ బగారా ఇక అదైతే బేజన్ అయితే వేసిన ఇక మా చేతు నక్షత్రం అయితే బిర్యానీ కావాలంటారు. మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అప్పటికప్పుడు కొంచెం మటన్ తీసి అట్లా బిర్యానీ చేసిన. ఇక వాళ్ళకు ఏంటంటే ముక్కలు అంటే తినరు కదా, అట్లా ఇష్టపడతారు. హోటల్ మోడలు బిర్యానీ అంటే ఇష్టపడతారు. అట్లా ఏది కానీ చేసి వాళ్ళకు ఎట్లా తినేటోళ్ళకి అట్లా చేస్తేనే తింటారు. మన పిల్లలు మనలాగా తినాలంటే పిల్లలు తినరు. ఇక మనది మనకే ఉంటుంది, పిల్లలు అట్లనే. ఇగో మా నక్షత్ర చైత్రం అయితే వాళ్ళు ఎట్లా బయటకు వెళ్తుండ్రు అట్లా. ఏది కానీ వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఒక్కరికొక్కరు ఇడవకుండా ఇక వాళ్ళ చెల్లెని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ప్రతి అక్క కూడా అట్లా చూసుకోవాలి. ఇగో ఈమెనైతే అబ్బాయి మీ మన్మడ అంటారు, మీ మన్మడు కాదు మన్మరాలు. ఎందుకంటే ఆమె కటింగ్ అట్లా, ఆమె అట్లనే ఉంటుంది. ఇక మొగ డ్రెస్సులు వేసుకుంటుంది జర. ఇక ఆమెకు కొంచెము ఫ్రాకులు అవన్నీ నచ్చాయి. ఇక నచ్చకుంటే ఇక వాళ్ళకు ఇక ఎట్లా నచ్చిన వాళ్ళకి అట్లా వేయాలి. మా పెద్ద ఆమెనైతే నక్షత్రం అయితే అట్లా పాయింట్ షర్ట్లు అవన్నీ ఇష్టపడది, ఫ్రాక్లు ఇష్టపడుతుంది, నిండుకు కావాలంటది, నిండుగా వేసుకోవాలంటది. ఇక అట్లా ఆమెకి ఇష్టము. ఈమెకైతే ఇక జీన్సు ఇట్లా ఏంటంటే కోటు ఇవి ఇష్టపడుతుంది. వాళ్ళు ఇక మనం మారుస్తామన్నా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే దొడుకుతుండ్రు. పిల్లలైనా పెద్దలైనా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు తీసుకుంటే ఇక ఎందుకంటే వాళ్ళు ఇష్టమైనట్టు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు దొడుకుతారు. ఇష్టం కాకుండా తీసుకుంటే పక్కకే పెడతారు. ఇష్టమై తీసుకుంటారు అనుకో, తీసుకున్నారు కదా వేసుకోండి అని అనొచ్చు. ఏదైనా కానీ పిల్లలకి ఇష్టమైనట్టు కొంచెం చూడుండ్రి. బట్టల విషయంలో అయినా ఏదైనా ఇప్పటి పిల్లలు ఏంటంటే ఈ జనరేషన్కు ఈ రకంగా ఉండుర్రి. ఎందుకంటే మా రోజులల్లో ఇవాళ తెచ్చినే కట్టుకున్నాం. మా పిల్లలు కూడా తేజ్ అయినా అనుష అయినా ఇట్లా తెచ్చినవి దొడుకుందరు, తెచ్చినవి వేసుకుందరు. ఇక అప్పటి రోజులు అప్పటిదే, ఇప్పటి రోజులు ఇప్పుడు ఏదైనా కానీ అట్లా. ఇక మేమైతే బయటకు వెళ్ళినాం, ఇంకా చుట్టాల ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక ఎందుకంటే మా చెల్లె బిడ్డ ఇంటికి పోతున్నాము. అక్కడనైతే ఆమె ఓడిబియ్యం పెట్టుకుంటున్నాను అన్నది మా చెల్లె బిడ్డే. ఇక అక్కడికి పోయి ఓడిబియ్యం పెట్టుకుంటున్నాను అన్నది కదా, ఇక అక్కడికి పోయి భోజనం చేసి వస్తాము అని పోయినాము. ఇట్లా పోయి ఇక ఇట్లనైతే ఇక ఆ పిల్లలు నేను అట్లా ఎంజాయ్ చేస్తుంటే నాకు అట్లా సంతోషం అనిపిస్తుంది. ఇక మమ్మీ పోదాం ఇక వాళ్ళు మేము ఇక్కడికి వస్తామంటే హైదరాబాద్కి వస్తామంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఆ రోజు ఆగి ఓడిబియ్యం అన్నం తిని ఇక బయలుదేరదామని మేము అనుకున్నాము. ఇక అట్లా ఇక ఏదైనా కానీ పిలిచినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏది కానీ మనము వీలైతే పోవాలి, ఏ కలవద్దని ఉండదు. బట్ మనకు ఆడ ఉన్నాం కాబట్టి, మా బిడ్డ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఆడనే ఊళ్ళే కదా. ఇక అట్లా ఎందుకు మనం ఇక్కడ దాకా వచ్చినాక ఓడిబియ్యం అన్నాక ఎందుకు పోవాలి అని కూడా ఇక తేజ నేను మాట్లాడుకొని ఇక మా చెల్లె గుడక మా మరిది గుడక అక్కడికి వచ్చి వంటలు చేసి ఆ ఓడిబియ్యం అన్నమండి ఇక అందరిని పిలుచుకున్నారు వాళ్ళు. ఇక అందరు కూడా వచ్చిర్రు. ఇక అట్లా ఏది కానీ చిన్న ఆనందం అట్లా. ఇక మా ఆమెకైతే ఇక మా చెల్లె బిడ్డే పుట్టింది. ఇక ఓడిబియ్యాలు అయితే ఇక మా ఇంకో చెల్లెనేమో పెళ్ళి చేసింది. వాళ్ళ కొడుకు పెళ్ళయింది కదా, ఈమె ఆడపిల్ల కదా మా చెల్లె బిడ్డే. ఆమె ఓడిబియ్యం గుడక పోసినుండే ఆ బియ్యము అన్నీ కలిపి పెట్టినామని చెప్పిండ్రు. అట్లా ఇక ఓడిబియ్యాలు గుడక అట్లా ఇక పెట్టుకోవాలి, అట్లా పిలుచుకోవాలి, అట్లా చెయ్యాలి. ఇక రోజు సండే కానీ ఇక సండే రోజు అయినా కానీ ఇక కూరగాయలు వండుతుండ్రు, మటన్ వండుతుండ్రు, అన్నీ వండుతుండ్రు. ఇప్పుడు అట్లా ఓడిబియ్యాలు పెట్టుకున్న కూడా అన్ని రకాలు చేస్తుండ్రు. ఇక అప్పుడు కూడా చేస్తారు, ఆ రోజులలో కూడా చేస్తారు, ఈ రోజులలో కూడా అట్లా చేస్తారు. ఇక ప్రతిది కూడా మనం కూరాడికి అన్నది పెట్టుకుంటాం కానీ కూరగాయలతో పెడతాం. ఓడిబియ్యం పెట్టుకున్నా కానీ కూరాడికి పెడతాం కానీ మనము పెరుగుతోటి అట్లా చూపిస్తాం అన్నట్టు. ఇక దేవునికి చూపించినా కానీ
ఏదన్నా పచ్చకూరనే కానీ వంకాయనే కానీ ఏదన్నా పెట్టి చూపిస్తాం అట్లా. ఇక అట్లా దేవునికి చూపించినా కానీ ప్రతిదీ దేవునికి చూపిస్తాము. బియ్యమైనా మనము ఏంటంటే కొత్తలు పెట్టుకున్న ప్రతిదీ కూడా దేవునికి చూపిస్తాం. దేవునికి చూపించే మనం తింటాము. ఇక అట్లా మీకు చెప్పాలని చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుస్తుంది కావచ్చు, నాకంటే ఎక్కువ తెలుస్తుంది కావచ్చు. ఇక మీకు తెలిసింది మీకు తెలుస్తుంది. ఇక నాకు ఏంటంటే మీకంటే తక్కువ తెలుస్తుండొచ్చు. కానీ నేను చెప్పేది యూట్యూబ్ కదా, ఇక నేను చెప్తా అట్లా. ఇక ఏది కానీ చెప్పాలని ఆడటము ఇప్పటి పిల్లలకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో ఏమి వాళ్ళకు. ఇక అక్కడనైతే బండి మీదకి వాళ్ళు పడ్డారు, వాళ్ళు దెబ్బలేం తలగలేవు. ఇక అట్లా కొంచెము మేము బోంగా చూసినామైతే ఇక అట్లా ఏది కానీ జరగద్దు అనుకుంటాము. ఏం కాలేదని అట్లా వెళ్ళిపోయినాము. మా చెల్లె బిడ్డే, ఇక బిడ్డే మా చెల్లె బిడ్డే వాళ్ళ బిడ్డే చిన్న ఒక ఆమె ఏంటంటే ఒక 2 నెలలు కావచ్చు అంతే. ఇక చిన్నగా ఉన్నది. ఇక నా తల్లిగారింటికి వెళ్ళి వచ్చిందట, ఈడ బియ్యం పెట్టుకోవాలి అని అన్నది. ఇక అక్కడనైతే ఇక బియ్యం పెట్టుకుంటే వెళ్ళాం కదా. ఇప్పుడైతే ఆ గేమ్స్ అని ఇవని ఇది ఇక సినిమాకు పోదామా కొబ్బరి సినిమాకు. ఎందుకంటే ఆ సినిమా మంచిగుంది అని అందరూ అంటుండ్రు. అందరూ అంటే మరి చూద్దాం బిడ్డ, ఏమో బిచ్చగా వేసిండు అందులోనైతే. నేను కొంచెము అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా టీవీలలో, ఆయన అంత ఘోరంగా ఎందుకు వేసిండో చూద్దాం మరి. ఏది కానీ చూడాలనిపిస్తుంది అట్లా. ఇక అప్పటి రోజులలో సినిమాలు అయితే మంచిగా ఉంటుండే. ఇప్పుడు స్టోరీలు ఉండక అంత చూడాలనిపించేది. కానీ ఇక బిడ్డలతోటి అట్లా ఎంజాయ్మెంటు, మన్మరాన్లతో అట్లా ఎంజాయ్మెంటు. ఆమె డ్రెస్ చూడు ఎట్లా పట్టుకుంటూ వేస్తుంది. ఇక చిన్నమ్మ దగ్గర అట్లా చెలికి బుద్ధులు ఉంటాయి. ఇక వాళ్ళు చాక్లెట్ అది వేసి ఇచ్చిర్రు, టేస్ట్ బాగుంది అమ్మమ్మ అని అన్నది. ఇక అట్లా కొంచెం అట్లా ఎంజాయ్ చేయాలి పిల్లలకు. వాళ్ళకి ఏది ఇష్టం ఉందో అది చూడాలి. మరి చాక్లెట్ ఇష్టం చైతుకేమో కొంచెం కారం ఇష్టం. ఇక మా మన్మరాళ్ళ గురించి చెప్తున్నా అట్లా. ఇక చైత్రనేమో అట్లా, నక్షత్రనేమో ఇట్లా. ఇక వాళ్ళు ఆ సైజు చూసింది, ఆమె పక్క జరిగింది, ఆమెకు నచ్చదు కాబట్టి. ఇక నక్షత్ర ఇక చాక్లెట్ ఇష్టం. అది ఏంటంటే ఇట్లా కొంచెం వంగినట్టు వస్తుంటుంది. అక్కడ మాలలో చేస్తారు, అది మాలు. ఇక అన్నలే సినిమా చూద్దామని పోయినాము. ఇక చూస్తామని పోతే ఇక నాకైతే ఆ సినిమాని అయితే బాగా నచ్చింది. మీరు చూడని వాళ్ళు అయితే చూడుండ్రి. ఇక అది ఏంటంటే ఏ మూమెంట్ ఏమవుతుందని చూసిన నేను బాగా. ఎందుకంటే ఈ ఒక్కరోజు అట్లా మనకి ఏమి తెలియదని కూడా అనుకుంటారు కొందరు. ఆ బిచ్చగానికి ఏం తెలియదని అట్లా విలన్ అన్నది అట్లా చేస్తుంది. ఇక అట్లా చేస్తే ఆ బిచ్చగాడైనా కానీ తెలివికి అవుతాడు ఓసారి. ఒక్కళ్ళన్నా తెలివికి అవుతారు. అట్లా 3 అట్లా పోయినరు. కానీ ఇక 4 దాకా పోయినరు. కానీ ఇక వాళ్ళకు ఏంటంటే మంచి సమాధానం అయితే ఇచ్చిండు. నాకు మంచి సమాధానం ఇచ్చిండు, సంతోషం వచ్చింది. ఎవరిని చిన్న చూపు చూడద్దు, ఎవరిని అట్లా చేయొద్దు. అందులో కుక్కలను చూపించిండ్రు, అందులో బిచ్చగాళ్ళని చూపించిండ్రు, అందులో ప్రతిదీ ఫుడ్ కూడా చూపించారు, బిర్యానీ చూపించారు. నాకైతే బాగా మంచిగా అనిపించింది. ఫుడ్ కూడా వాల్యూ ఇచ్చిర్రు. ఇక వీళ్ళది ఎట్లున్నది, వీళ్ళది ఎట్లున్నది, వాళ్ళది ఎట్లున్నది, ప్రపంచంలో ఎట్లున్నది అన్నది కూడా చూపించారు. ఇక ఏంటంటే బిచ్చగాని కూడా కట్టెలు దొరకకుంటే కట్టెలు ఏరి కాల్చిండ్రు. అది ఎంత నాకైతే బాగా బాధ అనిపించింది. ఎందుకంటే అందరం భూమి మీదకి వచ్చినాం ఒకటే రకం. అందరి జీవితాలు ఒక రకంగా ఉండే. కానీ అట్లా చీప్ అయితే చూడద్దు ఎవరు. ఇక మనము బిచ్చగాళ్ళు అయినా కానీ మనకైతే చెయ్యాలి లేకుంటలేదు. కానీ అట్లనైతే ఆలోచించద్దు. వాళ్ళను ఏ ప్రాణాలకు హాని చేయొద్దు. ఎవరికి ప్రాణాలకు హాని చేసిరంటే ఇక మన జీవితంలో చెయ్యరాని తప్పులు మళ్ళా జన్మల కూడా మనకి ఎంత ఘోరమైన జీవితం ఉంటుందో ఇప్పుడే జరుగుతున్నాయి, వెంటనే జరుగుతున్నాయి. ఏదన్నా శిక్ష పెడితే మంచితనానికి అయితే వెళ్ళిపోవాలి. చెడా మంచి అని ఆలోచించాలి. చెడు చేసేటోళ్ళకు అప్పుడే ఏ రిజల్ట్ ఉంటుంది. నాకైతే ఈ రోజులలో అయితే అట్లా కనబడుతుంది. ఎవరు చెడ్డగా మాట్లాడినా మనం ఎప్పుడు చెడ్డగా ఆలోచించాలి. ఇగో ఏంటంటే మంచి మాట చెప్తా ఇనుండ్రి. ఏంటంటే కొందరు ముక్కుసూటిగా ఉంటారు. వాళ్ళు కోపం వచ్చినా ఆగది, వాళ్ళకు ఏదైనా ఆగది. ప్రతిదీ ఉడక వాళ్ళు ఏంటంటే వాళ్ళు రేషపడ్డా ఆనందపడ్డా ఏదైనా రిజల్ట్ అట్లనే చూపిస్తారు. ఇక ఏది ఉడక ముఖం ముందే ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా ఇది చేసినా కూడా లోపల ఒకటి బయట ఒకటి అయితే ఉండదు. అసంటోళ్ళు బయట వాళ్ళకి చూస్తేనైతే మంచిగా కనబడది. ఇక మనకు ఏంటంటే వాళ్ళతో మేలే జరుగుతుంది కానీ ఆనైతే జరగదు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా నేను ఈ మాటనైతే ఇక ఏ రకంగా కోపయించుకునే అంటే ముఖం ముందే ఉంటారు. ముక్కు సూటిగా మాట్లాడతారు. ముక్కు సూటిగానే వాళ్ళు కంటే ఉంటారు. ఇక చూస్తందుకు వాళ్ళతో ఆనే ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రతి ఒక్కళ్ళను ఉడక అట్లా మా ముఖం సూటిగా మాట్లాడేటోళ్ళు, కోపయించుకుంటోళ్ళు, రేషమించుకుంటోళ్ళు, ఏదన్నా ఉంటే ఉడక అప్పుడే అనేటోళ్ళు వాళ్ళని వదులుకోకుండ్రి. వాళ్ళు ఏది ఉన్నా కూడా అట్లా మాట్లాడతారు. అట్లే ఉంటుంది. ఇక ఇదైతే మంచి మాట మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఇక వాళ్ళతో హెల్పింగ్గా ఉంటుంది కానీ ఇక ఆనైతే ఉండదు. ఇక వాళ్ళు మంచోళ్ళే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక మేమైతే సినిమాలో పోయి కూర్చున్నాము. ఆ పాప్కార్న్స్ ఏంటంటే
ఇక ఒక డబ్బాకు కట్టేది 2 డబ్బాలకు 3 డబ్బాలకు పైసలు కట్టినంత కట్టినాము. ఇక ఏందంటే ఒక డబ్బాకయ్యే కానీ ఒక డబ్బా తీసుకున్నా కూడా అంతే, 3 డబ్బాలు తీసుకున్నా కూడా అంతే. ఒక 100 ఎక్కువ ఉంటుంది, ₹100 ఎక్కువ ఉంటుంది. ఇక మేమైతే 3 డబ్బాల దాకా తీసుకున్నాం, 2, 3 డబ్బాల దాకా తీసుకున్నాము. ఇక ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అట్లా పెడతారట, ఏదో ఒక రోజు అయితే పెడతారట అట్లా. ఆఫర్ పెడతారట. ఇక ఆఫర్ ఎందుకు మనం ఒడగొట్టాలి, మనం పిల్లలు తినేటోళ్ళు ఉన్నారు, మనం ఇక తిన్నాక మిగిలిన కూడా ఇంటికి తెచ్చుకున్నాం కొన్ని అన్నీ ఉంటాయి. ఇక అట్లా ఉంటుంది. ఏది కానీ ఆఫర్ ఉన్నప్పుడు మనము 100, 200లకు చూడొద్దు, పిల్లలు తింటారు. మనం ఆ పాప్కార్న్స్ అంటే ఆ మాల్లలోనే, ఆ సినిమా హాల్లలోనే మంచిగా ఉంటుంది, బయట మంచిగా అనిపించి నాకైతే బాగా నచ్చుతాయి అవి. ఇక మీకు కూడా నచ్చాయా మీరు చెప్పుండ్రి. ఇక అలా అయితే ఈ స్కూల్కు రెడీ అయినరు, ఈ స్కూల్కి పోతుండ్రు. మేమైతే బ్యాగులు తీసుకొని వెళ్ళినాం. ఇక వాళ్ళు ఏంటంటే ఇక ఆ రోజు మనం సోమవారం రోజు అట్లా ఏంటంటే డ్రెస్సులు మారుతాయట ఎట్టెట్లనో కానీ. ఇక మా నక్షత్ర రోజు, మా చైత్ర ఒక రోజు అట్లా మారి ఉంటాయి. ఇక మారుతాయి కాబట్టి ఇక వాళ్ళకి మారినాయి అన్నది ఏ రోజు మారుతాయో తెలియదు. కానీ ఆమె అయితే ఇప్పుడు అది బ్లూ వేసింది, ఇంకా బ్లూ వేసుకుంది. అట్లా వేరే వేరే ఉంటాయి. ఇక మా అమ్మమ్మ మమ్మల్ని దించిపోండి అంటే ఇక దించేసినాము. ఇక వాళ్ళదే కదా కారు, వాళ్ళు ఇష్టపడి కొనుక్కున్నారు కదా, ఇక వాళ్ళు నచ్చి కొనుక్కున్నారు. ఏంటంటే మా మన్మరాన్లకు గురించనే నేను కొన్నా. ఇక మా మన్మరాన్లు ఉన్నప్పుడు మాత్రం తిరుగుతారు, ఆడిపోయినా కానీ తిరుగుతారనే నేను కొన్నా. ఎందుకంటే యూట్యూబ్ పైసలతోటి కొంచెం పింఛన్ పైసలు, యూట్యూబ్ పైసలు కట్టి నేను తీసుకున్నా. ఇదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక మాటనైతే ఇక ఏది ఉడక ఈ కారు నచ్చిందా నచ్చలేదా ఎంజాయ్ చేస్తారు. ఇక పిల్లలైతే ఈ స్కూల్కి వెళ్ళిపోయినరు. ఇక మేమైతే ఇప్పుడైతే ఇక హైదరాబాద్కు బయలుదేరాలని ఇక మేము అనుకున్నాము. ఇక వాళ్ళని పంపించేసి ఇక వాళ్ళకు మేము పోతున్నామంటే ఇక కొంచెము ఏడుపు ముఖాలే పెట్టిర్రు. ఇక అట్లా పెడతారు. వాళ్ళకు ఏంటంటే వస్తామంటే బాధ, పోతామంటే మాత్రం వాళ్ళ దగ్గరికి పోతామంటే సంతోషపడతారు, ఇటు వస్తామంటేనేమో బాధపడతారు. ఏ విషయమైనా కానీ మీకు చెప్పాలనుకుంటా. ఇక కొందరు అత్త కూడా ఉంటారు, అత్తది ఆ కాలం జరిగింది ఆ కాలమే జరుగుతుంది, ఏ రోజులలో జరిగింది ఇప్పుడు ఉండాలంటే మాత్రం ఉండరు అట్లా. ఇప్పుడు వాళ్ళకు ఎట్లా ఉండాలి, ఏముండాలి అన్నది కూడా మనము మనలాగా ఉండాలి. మనము వెనకటి రోజులలో ఎల్లదీసిన కష్టాలే లెక్క ఉండాలంటే మేము ఎల్లదీసినాము, మేము అట్లనే ఆ రకంగా నడుస్తామని అంటారు. ఆ రకంగా నడవద్దు. ఇప్పటి రోజుల లెక్క ఇప్పుడు ఉంటే ఇప్పుడు కోడళ్ళు కూడా కలిసిపోతారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నేటి అన్నది ఎత్తి చూపిస్తాము. ఇక మనది కూడా మనది నెగిటివ్ గుడక చూసుకోవాలి, మనదే కరెక్ట్ అని కూడా అనుకోవద్దు ఎప్పుడు కూడా. వాళ్ళది కూడా కరెక్టా కాదా అని ఆలోచించాలి. ఇక ప్రతి ఒక్కరి కూడా ఈ మాట నచ్చుతుంది అనుకుంటున్నా, ప్రతి విషయమైనా కానీ ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు కోడన్న విషయం ఇప్పటిదే ఉంటుంది, అప్పటిది మనము కష్టాలు తీసింది ఇప్పుడు తీయండ్రు కోడన్లు అంటే వాళ్ళు తీయలేరు. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడే ఉంటుంది, అప్పటి జనరేషన్ అప్పుడే ఉంది. ఏది కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని, అత్త కోడళ్ళు కూడా అర్థం చేసుకొని ఒకరికొకరికి అర్థం చేసుకుని బతనే జీవితము. ప్రతి ఇంటికి అత్త కోడలు ఉంటుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నా. ఎందుకంటే నాది యూట్యూబ్ కాబట్టి నాకు తెలిసినంత నేను చెప్తా, మీకు తెలిసినంత మాత్రం నాకు తెలియదు కావచ్చు. ఇక ఎందుకంటే నా యూట్యూబ్లో ఇక నాకు చూసేటోళ్ళు అందరూ మంచి థింకింగ్ తోటి ఉండాలి, మంచి సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా బృందావనం ఉండాలని నేను ఆలోచించుకుంటా. పిల్లలు పెద్దలు అందరు మంచిగా ఉండాలనుకుంటా. ఏది కూడా శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు. నేను ఇంత గొప్ప నన్ను అంత గొప్ప అని కూడా అనుకోవద్దు. ఇక మనం అందరం ఒక్కటే అనుకోవాలి. జీవితంలో పైసా ఉంటుంది కావచ్చు, ఉండదు కావచ్చు, అందరిని ఒక్కసారి మనమైతే చూడుర్రి. ఇక పైసా ఉన్న వాళ్ళని ఒక్క రకంగా, పైసలు లేని వాళ్ళని ఒక్క రకంగా అయితే చూడద్దు. ఇక ఓల విధానం వాళ్ళకే ఉంటుంది. ఓగళ్ళం కాస్ట్లీ బట్టలు వేసుకుంటాం కావచ్చు, ఓళ్ళం మామూలు బట్టలు వేసుకుంటాం కావచ్చు. మాటనైతే అదే మాట కదా, అదే నోరు కదా, అదే లెక్క కదా. మనం దేవుడు ఇచ్చింది అయితే అదే పుట్టుక కదా. విలువ చేసుడు అన్నది ఒకళ్ళకి విలువ చేసి ఒకళ్ళకి విలువ గుడక చేయకుండదు. ఇళ్ళకి వచ్చినా కానీ, చుట్టాలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అందరికి సమానం మాట్లాడాలి. మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా మంచిగా మాట్లాడాలి అనుకుంటా. ఇప్పుడైతే హైదరాబాద్కి బయలుదేరతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి. మా పెద్ద బిడ్డ మాత్రం బాయ్ అని చెప్తుంది. ఇక ఈమెనైతే డ్రైవింగ్ అయితే సూపర్ చేస్తుంది. ఇక తేజన్ అయితే సూపరు. ఏది కానీ మనము పిల్లలకు
వాళ్ళకి మంచి థింకింగ్ తోటి చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మంచి థింకింగ్ తోటి చెప్పకపోతే నువ్వు ఇట్లా చేయకు, అట్లా చేయకు, నువ్వు ఇట్లా అట్లా అని కూడా అనద్దు. ఏది కానీ ఆమె మీద నేను నమ్ముతా. డ్రైవింగ్లో అయితే సూపరు. ఎంత బాగా సూపర్ చేస్తుందో. ఎందుకంటే ఆమె స్లోలో ఎట్లా తీసుకోవాలి, స్పీడ్ ఎట్లా తీసుకోవాలి అన్నది కూడా ఆమె ఆలోచించుకుంటూ తీసుకుంటుంది. ప్రతి అమ్మాయి కూడా నడిపిస్తే అట్లా ఆలోచించుర్రి. ఏది కానీ స్పీడ్ మీద పని చేయకుర్రి, స్లో మీదనే కంట్రోల్ చేసుకోండి. ఎట్లా నడిపియాలన్నది కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ మనము ఇబ్బందులు అయితే తెచ్చుకోవద్దు. ఇక ప్రతిదీ కూడా ఇది మనం కారు కొనుక్కుంటే ఇట్లా మనం ప్రతిదీ కూడా అనుకోవద్దు. ఏది మనం చేసేది పన్న మీదకలు ఉంటుంది. ఇంట్లో పనులు కూడా మనం దవదవ చేసి ఉరుకుతాం అనుకో, కింద పడతాం. ఏదైనా అంతే జీవితంలో. ఏది కానీ బాగా ఆలోచించుకొని మనము ఎట్లా నడవాలి, ఏ రకంగా నడవాలంటేనే మనకు ఇది పడతామా, ఇది చేస్తామా, ఇది ఎట్లా చేస్తామా అన్నది కూడా మనం ఆలోచించుకొనే చేసుకునవలసి వస్తుంది. ఇక ఏది కూడా మనకు పిల్లలకైనా పెద్దలకైనా కానీ ఇక మనము ఆలోచించాలి. పిల్లలు కూడా నడుస్తుంటారు అక్కడ పడతావు అంటాం. ఏది కూడా ఆమె నడిపించినా కూడా నువ్వు ఇట్లా మంచిగా స్లో తీసుకో బిడ్డ, నువ్వు ఇట్లా తీసుకో, నువ్వు ఇట్లా నడిపియు, అట్లా నడిపి అని నేను అంట. ఆమె మంచి థింకింగ్ తోటే నన్ను వల్కరిస్తుంది. ఇక ప్రతి తల్లి కూడా ఇట్లా సపోర్ట్ ఉంటే పిల్లలు నడిపిస్తారు. ప్రతి తండ్రి కూడా ఇట్లా ఉంటే సపోర్ట్ ఉంటే ఏది మనము వాళ్ళని ఏ పని చేసినా నేటిగా ఆలోచించి నేటిగా మాట్లాడినాం అనుకో, వాళ్ళు ఏదే చెయ్యరు. మనకి ఏ దానికి వంకలు పెట్టినాం అనుకో, వాళ్ళు మూడ్ అవుట్ అయ్యి వీళ్ళు ఇట్లనే అంటారు, వాళ్ళు అట్లనే అంటారు అని ఇక ఏ పనికైతే ముందుకెళ్ళరు. మనం మంచిగా మోటివేట్ చేసినట్టు ఉండాలి. తల్లిదండ్రులు అయినా, అత్తమామ అయినా, ఇంట్లో అన్నదమ్ములైనా, ఏ బంధాలైనా కానీ మనము ఒక ఏంటంటే చేస్తుంటే వంకలు పెట్టుడు మాత్రం బంద్ చేయండి ప్రతి ఒక్కళ్ళకు కూడా. అది నువ్వు చేస్తే వస్తుంది, నువ్వు ఇట్లా మంచిగా చేస్తేనే వస్తుంది అని వంటలల్లో అయినా ప్రతి దాంట్లో అయినా కానీ నువ్వు నీకు చేయరాదు పో అంటే పక్కకుంటారు. వంట అయినా కానీ మనం డ్రైవింగ్ అయినా కానీ ప్రతిది కూడా మనము ఇది ఉండే విధానమైనా చదువు అయినా అలా నువ్వు చదువుతావు బిడ్డ, నువ్వు చదువుకో, నువ్వు ఫెయిల్ అయినా కావచ్చు, పాస్ అవుతావు నువ్వు చదివితే అని చెప్పాలి. ఫెయిల్ అయినావు, నువ్వు చదవలేవు, నువ్వు చేయలేవు అని కూడా కనద్దు. అట్లా నాకు నచ్చది. ఇక అట్లా ఏది కానీ ఇక అట్లా మాట్లాడుడైతే బంద్ చేయర్రి. ఒక్కళ్ళను ఏది ఉడక ఆలోచించు ఉడక బాగా ఆలోచించి మాట్లాడుర్రి. పిల్లలను మోటివేట్ అయ్యేటట్టు మాట్లాడుర్రి, మోటివేట్ ఉండేటట్టే మాట్లాడుర్రి. ఈ మోటివేట్గా ఉండకుండా అంకర బుద్ధితోటి అంకర మాటలు, అంకర లెక్కలు ఏది కానీ ఎక్కిరిచ్చినట్టు మాట్లాడు. ఇవి ఏ ఇంట్లో ఉన్నా కూడా అది పురవాయించరు. ఆ ఇల్లు కూడా కరెక్ట్ కాదు. ఈ విధానం చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, అట్లా చేసుకోవాలన్న కూడా ఆలోచించి చేసుకోవాలి. ఇంట్లో నలుగురు ఉంటారు, 4 రకాలు ఉంటారు, అందరు ఒక్కలాగా ఉండరు. ఓల విధానం వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక అట్లా గ్రీన్ అన్నది బాగా నచ్చుతుంది. తేజనైతే డ్రైవింగ్ చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది మీరు చూడండి. ఇక ఎందుకంటే ఇక మీరు కూడా మీ పిల్లలు ఉంటారు కదా, మీకు నడిపేరాదు, మీరు ఊకుండ్రి, ఇట్లా చేయకుండ్రి, ఇది అని అనకుండ్రి. ఆడపిల్లలని చూడకుండ్రి, మగపిల్లలని చూడకుండ్రి, చేసిన దానికి మోటివేట్ చేయండి. మనము ఏంటంటే మన అంకర బుద్ధి అది ఇది ఉండద్దు. ఏది కూడా మన ఓపికతోటి చెప్పాలి. ఇక ప్రతి ఇంట్లో కూడా అంకర వాళ్ళు ఉంటారు, అంకర బుద్ధి ఉంటుంది, వాళ్ళని పక్కకు పెట్టుర్రి. మనం మంచిగా పాజిటివ్గా చెప్పేటోళ్ళతోటి మాట వినుండ్రి. ఇక వాళ్ళు అట్లే ఉంటారు, వీళ్ళు ఇట్లే ఉంటారు. ఏదైనా కానీ మళ్ళీ వాళ్ళదే మాట తీసుకొని మనం బాధపడుకుంటూ మాత్రం ఉండద్దు. వాళ్ళ మాట అన్నది ఇట్లా తీసేసి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏంది అని ఆలోచించుకోండి. మనకు ఉన్నతనం అన్నది కాదు, మన మైండ్ థింకింగ్ అన్నది మంచిగా ఉంటే అదే ఉన్నతనం వస్తుందో లేనితనం ఉంటుందో ఎట్లుంటుందో. కానీ మన మైండ్ మంచిగా లేకపోతే మాత్రం ఏదే చేయలేము, ఏది ముందుకోలేము, ముందుకు నడవలేము. ఇక ప్రతి విషయమైనా నేను చెప్తున్నా, మనము ఏంటంటే మనం మోటివేట్గానే ఉందాం, మోటివేట్గానే చేద్దాం. మన యూట్యూబ్ వాళ్ళందరూ ఇక నా మంది అంతా మోటివేట్గానే ఉండాలని నేను కోరుకుంటున్నా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే నేను ప్రతి పని కూడా మేము ముందు పెట్టాలనుకుంటా. మీరు ఏంటంటే మోటివేట్గానే మాట్లాడుతుండ్రు, మీరు నన్ను ఇంకా ముందుకు తోస్తుండ్రు. ఇక లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే పెట్టుర్రు, సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే చేసుకోండి, నచ్చలేదనుకో వదిలేయండి. ఇక అది కూడా నాకు అట్లా ఏముండదు. ప్రతిదీ కూడా నీకు చూపించాలి, నేను ఎటువైన చూపించాలి, నేను వంట చూపించాలి, ప్రతిదీ నేత్ర లాక్స్ కూడా మీరు నచ్చుతున్నాం లాక్స్ నచ్చుతున్నాం అని చెప్తుండ్రు. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మాత్రం ఫుడ్ కూడా మీకు ఏ రకంగా తినాలి, ఎట్లా తినాలి, ఏం తినాలి అన్నది కూడా గ్రేవీలతోటి వీటితోటి అన్నిటితోటి చూపించాలనుకుంటున్నా. ఇక మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. ఆ వంటలు కూడా నచ్చుతున్నాయమ్మా, నువ్వు ఎట్లా చేస్తున్నావు, మాకు బాగా నచ్చుతున్నాయి అంటున్నావు. ఉప్పు కారాలు అన్నది మీ ఇష్టము. ఏది కానీ ఇక మాకు తెలంగాణ ఫుడ్డు ఇట్లా చేసుకొని ఇట్లా తింటావు అని మీకు షేర్ చేస్తా, ప్రతి మూమెంట్ షేర్ చేస్తా. అక్కడ గ్రీను పువ్వులు అట్లా ఆనందం అనిపిస్తుంది.
అది ఏందంటే మనకు అడవి ప్రాంతం అన్నది చూడాలనిపిస్తుంది అట్లా. ఇక అడవిలో ఉన్న మన జంతువులు కూడా మనము మనకు కనబడాయి కానీ ఎప్పుడొస్తాయి ఎప్పుడు పోతాయో. అక్కడనైతే అడవి జంతువులు పులులు అవి ఉంటాయి అని చెప్తారు. ఇక అట్లా చూసుకుంటూనైతే వెళ్ళిపోయినాము. ఇక అట్లా బైపాస్ రోడ్ కదా, ఇక అట్లా మనకు గ్రీన్గా అట్లా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ఏంటంటే బైపాస్ రోడ్కు జర లారీలు ఎక్కువ వస్తాయి. నడిపించేటప్పుడు ఉడక ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా డ్రైవింగ్ ఎట్లా చేయాలి అన్నది ఉడక మంచిగా పర్ఫెక్ట్గా చేసినాక రోడ్ మీదకి ఎక్కుండ్రి. మనము ఏది ఉడక వస్తుందని ఆటోమేటిక్ పోయి నడిపియకుండ్రి. కొన్ని రోజులు ట్రై చేయండి, బయట ట్రై చేయండి. ఎక్కడ ట్రాఫిక్లో ఏం చేయాలో ట్రై చేసినాకనే మీరు ఏ బండి అయినా పట్టుర్రి. అందరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటా. ఇది ఏంటంటే మంచిగా ఉండాలని కోరుకుంటా. ఇక నాకు తేజ పర్ఫెక్ట్ అయిందైతే నాకు ఏం అనిపించేది, నాకేం భయం అనిపించేది. ఇక అట్లా పర్ఫెక్ట్ ఉన్నోళ్ళే నేర్చుకున్నోళ్ళే మనము రోడ్ మీదకి ఎక్కాలి. ఎందుకంటే ప్రతి బండి వచ్చేది కూడా మనకు ఓదపన అంకర్ నడిపించిన వాళ్ళు చక్కగా నడిపించిన అది ఇబ్బందులు వస్తాయి. ఇక మనకు ట్రాఫిక్లో ఏం చేయాలి నేర్చుకున్నా అనుకో వస్తుంది. ఇది ఏంటంటే ఆటోమేటిక్ కారు. ఇక అది ఏంటంటే అట్లాంటి కార్లు కూడా పిల్లలకు మంచిగానే చేయగలుగుతారు. ఇక మనకు బ్రేకులది అవి అంటే కష్టమవుతుంది. ఇక మీకు ప్రతి చెప్పాలనుకుంటా, ఏ మూమెంట్ అయింది చెప్పాలనుకుంటా. ఇక నాకు తేజ గ్రేట్ అనిపిస్తుంది. అబ్బాయిలాగా నడిపిస్తుంది. నాకు అబ్బాయి లేరని ఒక బాధ ఉండే, ఇక అబ్బాయిలాగా నడిపిస్తుంది. నాకు జీవితంలో ఏం కావాలి, పిల్లలు మంచిగా ఉంటేనే తల్లికి ఆనందం, తల్లి మంచిగా ఉంటే పిల్లలకు ఆనందం. ఏంటంటే ఎవరు కరెక్ట్ లేకున్నా కానీ ఇబ్బందులు అయితే బాగా వస్తాయి. ఇక ఒకళ్ళు తల్లి బిడ్డలైనా తల్లి కొడుకులైనా కానీ వాళ్ళని ఏంటంటే తల్లిని ఎట్లా చూడాలి, భార్యని ఎట్లా చూడాలి, ఎవరిని ఎట్లా చూడాలన్నది కూడా ఆలోచించుకొని ప్రతి అబ్బాయి ఆలోచించుండ్రి. ఇక ఎప్పుడు కూడా మన ఇంట్లో బృందావనం వల్లనే ఉంటుంది అనుకుంటా, మన నంచనే ఉంటుంది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెంటనే చేసుకోండి. ప్రతి మూమెంట్ మీ ముందుకు వస్తుంది. ప్రతి వీడియోలో మీకు హెల్ప్ అయ్యేటట్టు చూపిస్తా. ప్రతిదీ ఏ పని చేసినా కూడా మీ ముందు పెట్టడానికి రెడీగా ఉంటా. ఇదైతే మాటలు అయితే నచ్చుతాయి అనుకుంటా. మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఈ విషయం. ఇక అందరికీ నమస్కారం. ఇక